హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ ఉగాది పండగ. నూతన సంవత్సరం ప్రారంభం. అనగనగా రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పచ్చని పంట పొలాలు, చుట్టూ కొండలు, మధ్యలో చిన్న చెరువు, ఇలా చాలా అందంగా ఉండేది ఆ ఊరు. ఆ గ్రామంలో కృష్ణయ్య అనే రైతు తన భార్య లక్ష్మి, కుమారుడు రాముతో కలిసి జీవించేవారు. కృష్ణయ్య చాలా నిజాయితీ గల వ్యక్తి. ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి తన పొలాలకు వెళ్ళి కష్టపడి పనిచేసేవాడు. కానీ అతని జీవితం అంతా సులభంగా ఉండేది కాదు. కొన్ని సంవత్సరాలు వరుసగా పంటలు బాగా రావడం లేదు. ఒకసారి ఎండ ఎక్కువగా ఉండేది, ఇంకోసారి వర్షం ఎక్కువగా పడేది, పంట నాశనం అయ్యేది. ఈ కష్టాల వల్ల కృష్ణయ్య మనసు బాగా బాధపడేది. ఒకరోజు అతను తన భార్యతో ఇలా అన్నాడు: లక్ష్మి, ఎంత కష్టపడినా మన జీవితం మారడం లేదు. దేవుడు మనకే ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. లక్ష్మి ఓపిగ్గా చెప్పింది. మనకు కష్టం వచ్చినా మనం ఆశను వదలకూడదు. ప్రతి సంవత్సరం కొత్తగా మొదలుపెట్టాలి. అలా మాట్లాడుకుంటూ రోజులు గడుస్తుండగా ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను చాలా ప్రశాంతంగా, జ్ఞానవంతుల్లా కనిపించాడు. గ్రామస్తులు అతన్ని గౌరవంగా ఆహ్వానించారు. కృష్ణయ్య తన బాధలను ఆ వృద్ధుడితో పంచుకున్నాడు. వృద్ధుడు కాస్త నవ్వి ఇలా అన్నాడు: నువ్వు ఎప్పుడైనా ఉగాది పండగ యొక్క అసలు అర్థం గురించి ఆలోచించావా అని అడుగుతాడు. కృష్ణయ్య ఆశ్చర్యపోయి, ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలు కదా అని అన్నాడు. వృద్ధుడు తల ఊపి చెప్పాడు: అది నిజమే, కానీ ఉగాది కేవలం కొత్త సంవత్సరం కాదు. అది కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త జీవితానికి ఆరంభం. మనం గతాన్ని మర్చిపోయి భవిష్యత్తును ఆశతో స్వీకరించవలసిన రోజు. కృష్ణయ్యకు ఆ మాటలు చాలా నచ్చాయి. అయితే నేనేం చేయాలి అని అడిగాడు. వృద్ధుడు చెప్పాడు: రేపు ఉగాది. ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేయి. మామిడి ఆకులతో తోరణం కట్టు. ముఖ్యంగా ఉగాది పచ్చడి తయారు చేసి కుటుంబంతో కలిసి తిను. ఆ పచ్చడిలోని ప్రతి రుచికి ఒక అర్థం ఉంది. దేవుడి దగ్గర పూజ కూడా చేసుకోవాలి. మరుసటి రోజు ఉగాది వచ్చింది. కృష్ణయ్య కుటుంబం ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేశారు. లక్ష్మి చక్కగా తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని రంగులు వేసింది. రాము ఆనందంగా మామిడి ఆకులు తీసుకొచ్చి తోరణం కట్టాడు. లక్ష్మి ఉగాది పచ్చడి తయారు చేసింది. అందులో చింతపండు, బెల్లం, వేప పువ్వు, కారం, ఉప్పు, మామిడి ముక్కలు వేసింది. అసలు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి అంటే, ముందుగా చింతపండును నీళ్ళలో నానబెట్టి రసం తీసుకోవాలి. ఒక బౌల్లో ఆ చింతపండు రసం పోయాలి. అందులో బెల్లం వేసి బాగా కరిగే వరకు కలపాలి. ఇప్పుడు మామిడి ముక్కలు వేయాలి. తర్వాత కారం పొడి కొంచెం వేయాలి. ఉప్పు వేసుకోవాలి. తర్వాత చివరగా వేప పువ్వు వేసి మెల్లగా కలపాలి. అంతే, ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. 6 రుచుల అర్థం: తీపి బెల్లం సంతోషానికి గుర్తు, పులుపు చింతపండు బాధ, వేప పువ్వు చేదు కష్టాలకి గుర్తు, కారం మిరపకాయ కోపానికి గుర్తు, ఉప్పు అవసరాలు, మామిడి ముక్కలు కొత్త ఆశలు. ఆ మాటలు విన్న కృష్ణకి ఒక్కసారిగా అర్థమైంది. అతను అనుకున్నాడు, జీవితం కూడా ఈ పచ్చడి లాంటిది. అన్ని రుచులు కలిసే ఉంటాయి. కేవలం సంతోషం మాత్రమే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. కానీ వాటిని అంగీకరిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. ఆ రోజు నుంచే కృష్ణయ్య తన ఆలోచనలను మార్చుకున్నాడు. ఇప్పటి వరకు కష్టాలను చూసి బాధపడేవాడు, కానీ ఇప్పుడు వాటిని ఒక పాఠంగా భావించాడు. అందరూ కలిసి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకొని ప్రసాదంగా ఉగాది పచ్చడిని పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంట్లో అందరూ స్వీకరిస్తారు. ఈ విధంగా ఫ్యామిలీ మొత్తం కూడా సంతోషంగా గడుపుతారు. ఉగాది పండగ తర్వాత అతను కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వర్షం మీద మాత్రమే ఆధారపడకుండా చెరువులోని నీటిని ఉపయోగించి నీటి పారుదల పద్ధతులను నేర్చుకున్నాడు. ఇతర రైతులతో మాట్లాడి కొత్త విషయాలు తెలుసుకున్నాడు. రాము కూడా తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత ఆశ్చర్యకరంగా పంట బాగా వచ్చింది. కృష్ణయ్య కుటుంబం చాలా సంతోషించింది. కృష్ణయ్య ఆ వృద్ధుడిని గుర్తు చేసుకున్నాడు. అతను చెప్పిన మాటలే నా జీవితాన్ని మార్చాయి అని అనుకున్నాడు. తర్వాత ప్రతి ఉగాది రోజున కృష్ణయ్య తన కుటుంబంతో కలిసి ఉగాది పండుగని జరుపుకోవటం. ఉగాది రోజున అందరూ చక్కగా రెడీ అయ్యి గుమ్మాలకి తోరణాలు కట్టుకొని పూజ చేసుకొని ఉగాది పచ్చడిని తయారు చేసుకొని అందరూ ఉగాది పచ్చడిని తింటూ ఒక విషయం గుర్తు చేసుకునేవాళ్ళు: ఏది జరిగినా మనం ధైర్యంగా, ఆశతో ముందుకు సాగాలి. గ్రామంలోని ఇతరులు కూడా ఈ విషయం చెప్పాడు. అందరూ అతని కథని విని మెచ్చుకున్నారు. చాలామంది కూడా మారారు. ఆ తర్వాత ఆ గ్రామం కేవలం పంటలతోనే కాదు, మంచి ఆలోచనలతో కూడా
ప్రసిద్ధి చెందింది, మంచి పేరు తెచ్చుకుంది. నీతి: జీవితం ఉగాది పచ్చడి లాంటిది. మంచి చెడు అన్నీ కలిసే ఉంటాయి. కష్టాలను భయపడకుండా వాటిని అంగీకరించి ముందుకు సాగితే విజయం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఉగాది మనకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకువస్తుంది. మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలండి. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఇది ఇవాల్టి కథ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? స్టోరీ నచ్చినట్లయితే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరొకసారి మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.